నా చూపులాగే నా జీవితం కూడా అంధకారం అయిపోయింది అని అంటోంది లక్ష్మి. నా కష్టాలు కట్టుకున్న వాడి రూపంలో వచ్చాయి అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంతా ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోస్ అయింది. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లం ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ ఇద్దరు బై బర్త్. అంటే కొద్దిగా కనిపిస్తుంది, అక్కకి కనిపించదా? అంటే మాకు రాను రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా, ఎంత పర్సెంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఫేస్ కానీ అదన్నీ ఏం క్లారిటీ ఉండదు. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా పెళ్ళైన నెల రోజులకే మేడం, నెల రోజులకే మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి అంటే లేదు నువ్వు చెప్పవా అనేసానని లాగి పెట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకి వెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం, నాది అంతలా కొట్టాడు. అతను తాగినప్పుడు ఏంటంటే మేడం అమ్మ, వదిన, అత్తగారు ఈ వరుసలు వావి వరుసలు ఏమీ లేకుండా తల్లిని నేను ఫేస్బుక్లో పెట్టి రేట్ ఎంత అని అడుగుతాను, నీ రేట్ అడుగుతాను అని చెప్పేసి 9 కాగానే లాకులు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లో. మా తోటి కూడా అయితే చెప్పించు కొడతాననింది మేడం. తనని ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేసిందని చెప్పేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకెవరితోనే వెళ్తున్నావు. ఆ పాపని అన్నాడు మేడం, అంటే పాపని చంపేద్దాము, ఎందుకు మా అన్న వదినికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు. అలాంటి మొగుడు కావాలమ్మా నీకు? ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ అమ్మా, ఈజ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ. అందరికీ రిస్కే. నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా ఏమ్మా? ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? మేము షుగర్ పేషెంట్ల మేడం, ఇంటి ముక్కటికి అప్పుల మాట అని మాకు తెలియదు. మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం, మేము ఇవన్నీ మాకు తెలియదు. ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది. తాగుతున్నాడు, ట్రీట్మెంట్లకి వెళ్ళట్లేదు, డిప్రెషన్ ఉంది, ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు. నువ్వు ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ కోడలకి సపోర్ట్గా ఉంటే ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రో అంటుంది ఆ అమ్మాయి. ఏం చేయగలుగుతాను చెప్పండి? మా అమ్మకి ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు. మా నెల నేను మా అమ్మకి కిరాయి పంపాలి, మా అమ్మని చూసుకోవాలి. మళ్ళీ పరిస్థితి అది. మీరు కంటతడి పెట్టుకుంటున్నారు, ఒక దయామయురాల్లాగా మీరు బాధపడుతున్నారు, ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు. కానీ మీదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని ఏం తిడుతున్నాడు, ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటంటే అతనితో పాటు ఈస్తుంది, అది ప్రమాదం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం. లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. లక్ష్మి గారు నమస్తే అండి, నా పేరు శ్రీవాణి. సో ఇక్కడ పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇక్కడ అడ్వకేట్ మేడం ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే రమ్య గారు. నమస్తే. 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 అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? 2021లో లాక్డౌన్ టైంలో మ్యారేజ్ అయింది మేడం. అమ్మా
తెలిసిన వాళ్ళు సంబంధం తీసుకొచ్చారండి. మ్. యాక్చువల్గా నాకు పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. కాకపోతే నేను ఆ గ్రూప్స్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ లేనండి. నేను ఇండిపెండెంట్గానే చదువుకున్నాను మేడం. మ్. చదువుకున్నాను. తర్వాత నాకు ఆ 2021లో నాకు కొంతమంది వేరే ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు మేడం లాక్డౌన్ టైంలో. మ్. అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి యాక్టివిటీస్ కొన్ని పెట్టుకున్నాం అనమాట. మ్. దాని ద్వారా పరిచయం అయ్యారు. ఒకసారి పరిచయం అయ్యారు. వాళ్ళు ఇట్లా మ్యారేజ్ కాలేదు అంటే మేము సంబంధాలు కూడా చూస్తామమ్మా, సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్కి నార్మల్ పర్సన్ని ఇచ్చి చేయడానికి మేము ఇట్లా సంబంధాలు కూడా చూస్తాము అని చెప్తే నేను ఓకే అని ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ ఇచ్చానండి. అట్లా వాళ్ళ ద్వారా నాకు ఒక మ్యాచ్ వచ్చింది మేడం. 2021 ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంతా ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. తర్వాత మా మదర్ ఫాదర్ కూడా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. మా మదర్ హాస్పిటలైజ్డ్ ఉండే మేడం. అమ్మ లక్ష్మి గారు, ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆవిడ ఎవరమ్మా? మా మదర్ అండి. మీ మదర్. ఓకే. ఎంతమంది అమ్మా మీరు పిల్లలు? ఎంతమంది? ఇద్దరం సార్. నువ్వు అక్క. అక్క. నాన్నగారమ్మా? నాన్నగారు ప్రైవేట్లో చేశారు సార్. ప్రస్తుతంకి మాకు ఉద్యోగాలు వచ్చిన దగ్గర నుంచి మేము వద్దని చెప్పేసి మేమే ఒక 5 years నుంచి ఇంకా కోవిడ్ తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళనియడం లేదు సార్. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? 60 అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లం ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ సార్. బై బర్త్, ఇద్దరు బై బర్త్. అంటే కొద్దిగా కనిపిస్తుంది అక్కకి, కనిపించదా? అంటే మాకు రాను రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా? ఎంత పర్సెంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన అంటే ఐ కెన్ ఇమాజిన్ ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఫేస్ కానీ అదన్నీ ఏం క్లారిటీ ఉండదు. ఏమన్నారమ్మా? అది కార్నియల్ బ్లైండ్నెస్ అన్నారా, రెటినల్ బ్లైండ్? పేరెంట్స్ మెనరికం వల్ల. మెనరికంలో వచ్చింది. ప్రోగ్రెసివ్ అన్నారమ్మా? నాకు సారీ సార్, నాకు అంటే ఇంకా అలా పెరుగుతూనే ఉంటుందా? వయసుతో పాటు పెరుగుతూ ఉంటుందా? అది యాక్చువల్లీ డాక్టర్స్ అయితే ఏం తగ్గదు అని చెప్పారండి మేము చిన్నప్పుడు. బట్ పెరుగుతున్న కొద్దీ నేను నోటీస్ చేస్తున్నానండి, నాకు విజన్ తగ్గుతుంది. సెల్ఫ్ గా ఐ కెన్ నోటీస్ మై సెల్ఫ్ అనమాట. విజన్ తగ్గుతూ వస్తుంది. సిస్టర్ కి ఎంత బ్యాడ్ ఉందమ్మా? తనకి నాకన్నా ఇంకా అసలేం కనిపించదు. ఎంత వయసు గ్యాప్ ఉంది మీ ఇద్దరి మధ్యన? జస్ట్ 1.5 years. ఫాలో అప్ ఎక్కడ విజన్ కి మీరు? అంటే చిన్నప్పుడంతా ఎల్వి ప్రసాద్ లో అయిందండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రైవేట్ గానే రెగ్యులర్ రెగ్యులర్ చెకప్స్ వెళ్తాను. ఓకే. నాన్నగారు ఇప్పుడు మీతో అయితే లేరు? అంటే ఇక్కడికి ప్రోగ్రామ్ కి రాలేదు. ఇక్కడికి రాలేదు. కలిసే ఉంటారు. కలిసే ఉంటారు సార్, పేరెంట్స్ కలిసే. సో నువ్వు కష్టపడుతున్నావమ్మా? నువ్వు వర్క్ చేస్తావు? నేను వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తారమ్మా మీరు? గవర్నమెంట్ జాబ్ చేస్తాను. గవర్నమెంట్. ఓకే. మీరు రివీల్ చేయాలనుకోవట్లేదు, నో ప్రాబ్లం. గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అవును సార్. ఎంత శాలరీ వస్తుందమ్మా మీకు? నాకు 50+ వస్తుంది. మీ సిస్టర్ కి? తనకి ఇంచుమించు జాబ్స్ కూడా ఇద్దరికి ఒకే టైంలో వచ్చాయి. ఈ వచ్చినటువంటి వ్యక్తి 20 days లో పరిచయం చేశారు కదమ్మా, ఈ గ్రూప్, సో కాల్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరేమి మీ ప్రైవేట్ గా మీరు ఎవరికి వాకప్ చేయలేదా? వారం రోజుల్లోనే పెళ్లి అయింది అంటున్నారు కదా? వారం రోజులు కాదు సార్, 1 month లో అయింది. ఆ గ్రూప్ ఆ సార్ అయితే నాకు అంతకుముందు ఒక 6-8 months నుంచి తెలుసు సార్. ఏ సారు? అంటే సో కాల్డ్ ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో ఆయన అయితే మీడియేటర్. ఓకే. తెలుసు సార్. తెలిసిన తర్వాత నాకు ఈ మ్యాచ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఈ అబ్బాయి నాకు ఫోన్లో